సన్నుతి ఆత్మకు దివ్యమౌ సన్నుతి త్రైణ దేవునికి సన్నుతి నేడులో నిత్యమో సన్నుతి యుగ యుగలందు సన్నుతి అన్ని స్థలములలో సన్నుతి బోధ విను వారికి క్రిస్మస్ గ్రహించు వారికి క్రిస్మస్ నమ్మిన వారికి క్రిస్మస్ ధైర్యశాలులకు క్రిస్మస్ మార్పున్న వారికి క్రిస్మస్ బాప్తిస్మకులకు క్రిస్మస్ కొత్త క్రైస్తవులకు క్రిస్మస్ ఆమేన్ ఆమేన్ ఆమేన్. కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. సర్వశక్తి గల తండ్రి నీవు సమస్తము చేయగలవు కానీ పాపము చేయలేవు. మా విషయంలో కష్టమైన పని అయినను అసాధ్యమైన పని అయినను చేయగలవు. మా కోరికలు నెరవేర్చగల శక్తి గలవాడు మేము పడిపోయి మమ్మను లేపుమని అడిగిన దేవనంతగా శక్తిమంతుడై నీకు వందనములు. ఆమేన్. దేవుడైన తండ్రి సాతాను ఎదుర్చోలని ఇప్పుడే వాటిని ఎదుర్కొంటున్నాము. సైతానుకు వేదన నిశ్శబ్దత కలిగించుము. మా ఎదుర్కొల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని యాకోబు 4:7 వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్యం వాగ్దానమే. అయితే ఇదివరకు చేయలేదు కనుక నీవు నన్ను లోకవగట్టి మాట్లాడిన నేను బెదిరినాను కనుక నాకు సరియైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చి దర్శనములు రాకపోవటకు నీవు కాదు కారణము. నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకుంటున్నావు. ఆమేన్. సాతాను సాగనియావు సాతాను ఆటలిక సాగనియావు. పాప పరిహారం మరియు నీ వాక్యమును గ్రహించిన వాగ్దానములను నమ్ముటకై పూనుకొన్నాను. ఆమేన్. ఘనమైన నీ
ఇదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రార్థింపుమి. దేవుని దృష్టిలో విశ్వాస యొక్క ఆత్మలో కూడా గురుతులు అయిన తరువాత త్వరగా వచ్చును త్వరగా అని చెప్పి వచ్చుచున్నారని నమ్ముటే విశ్వాస యొక్క గురుతు ఒకరికి పరిష్కారం కానప్పుడు నలుగురు కూడుకొని భావమేమి అని చెప్పుకొనవచ్చు కానీ నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మను త్వరగా సిద్ధపరచుము. ఆమేన్. రాకడ నమ్మే కారికి పోకముందే రమ్ము తండ్రి రాకడకు సిద్ధముగా కొన్నా రాకడకు సిద్ధముగా కొన్నా లోకము హేళన చేయక మానదు లోకము హేళన చేయక మానదు త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. దేవుడు మీ ఎదుట అనుకొని నమస్కారం చేయండి. ఇది మొదటి ఇక ప్రార్థించండి. దేవా నా పాపములు క్షమించు. నాకు తెలిసిన పడకుండా దేవా విసర్జించును. తలంపులో గాని చూపులో గాని ఇంటిలో గాని మాటలో గాని ప్రయత్నంలో గాని క్రియలో గాని ఎదురు చేరకుండా జాగ్రత్తగా ఉండును. దేవా శరీరము ప్రాణము ఆత్మ జ్ఞానము మనస్సాక్షి నాకు కలిగిన సమస్తము నీ వశము చేయుచున్నాను. అంత గొప్ప దేవుడవు అయినప్పటికీ నా ప్రార్థనలు విందువు కనుకనే వందనములు. పాపము లేని నీలో ఉన్న ఈ మంచి నాలో కూడా పెట్టినావు కనుక వందనములు. దేవా తండ్రి నాకు కలిగిన ఎన్నో కష్టములు తీసివేసినావు కనుక వందనములు. కష్టములు తొలగించుట మాత్రమే కాక ఎన్నో ఉపకారం చేసినావు కనుక నేను ప్రార్థించకపోయినా వందనములు. దేవా నేను నిన్ను కోరినను చేసినావు కనుక నాకే అవసరము ఆరోగ్యము దయచేయి. దేవా నీవే నా తండ్రి నా పోషకుడు నా వైద్యుడు నా విద్యాపతులు సమస్తము రక్షించుము. వారందరినీ మోక్షంలోనికి చేర్చుకొనుము. వారిని కూడా మోక్షంలోనికి చేర్చుకొనుము. దేవా నాకు మనుషుల
పరిశుద్ధ గ్రంథంలో ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగనదానని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారైన దేవ వందనములు. కొద్ది సమయము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు, మమ్మల్ని నడిపించండి, బలపరచండి. నీ సహవాసంలో స్థిరపరిచి నీ ఆశీర్వాదంతో అభివృద్ధి చేసి నీ మహిమ కొరకు సిద్ధపరిచి బలపరిచి మహిమ పొందమని మంచి బోధకుడు ఆశీర్వాదాలు దాత జీవాధిపతి దేవాది దేవుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించుచున్నాము పరమ తండ్రి. ప్రభు తన పరిశుద్ధ వాక్కును బట్టి మనం స్థిరపరిచి మహిమ కొరకు సిద్ధపరుచును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఈ జరిగిన కార్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పుట్టడానికి ముందుగా పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది అని చదవబడాం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అన్నది. ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అయితే దేవుని శక్తి నిన్ను కమ్ముకును. అయితే దేవుని శక్తి ఎలా కమ్ముకుంటది? ఎలా కమ్ముకుంటది అని అంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో చదివితే, అలాగన దావీదు తప్పించుకుని పారిపోయి గ్రామాల్లోనున్న సమూయేలు యొద్దకు వచ్చి సౌలు తనకు చేసిన అంతటిని అతనికి తెలియజేయగా, అతడును సమూయేలును బయలుదేరి నా యొద్దకు వచ్చి అచ్చట కాపురం ఉండేది. దావీదు రామా దగ్గర నా యొద్దలో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా, దావీదు పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనుక వారును ప్రకటింపడారంభించింది. ఇక్కడ చూస్తారా, అంటే అక్కడ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలందరూ కూడా ఏమవుతున్నారు? ఆత్మ చేత ప్రవచిస్తున్నారు. దేవుని ఆత్మ చేత ఏమవుతున్నారు? ప్రవచిస్తా ఉన్నారు. అక్కడ దావీదు కూడా ఉన్నాడు. అయితే దావీదును పట్టుకోవటానికి కొంతమంది సైనికులు వచ్చారు. అక్కడికి ఎవరు వచ్చారు? సౌలు పంపించిన సైనికులు వచ్చారు. సైనికులలో భక్తి పరిశుద్ధత ఉంటుందా అంటే నేను చెప్పలేను.
ప్రవక్తలు అంటే దైవ సన్నిధిగా ఉంటారు, ప్రార్థనలో భక్తులు ఉంటారు కనుక వాళ్ళ మీదకి దేవుని ఆత్మ వచ్చిందంటే మనం ఓకే అనొచ్చు. కానీ సైనికులు పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళకి దేవుని కోసం వచ్చిన వాళ్ళు కాదు, దైవ ఆసక్తితో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు అక్కడికి? దావీదుని పట్టుకెళ్ళటానికి వచ్చారు. వాళ్ళు వృత్తి, రాజుగారు వెళ్ళి పట్టుకురండి అన్నాడు, పట్టుకెళ్తాకు వచ్చారు. వచ్చిన వారి మీద కూడా ఎవరు వచ్చారు ఇప్పుడు అంటే అక్కడ ఉన్న దావీదు ఉన్న ప్లేస్ లో ఏమి కమ్ముకుంది? అక్కడ పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంది అన్నమాట. మనం పొగలో ఉన్నాం అనుకోండి, ఆ పొగ ఏం చేస్తుంది? మనల్ని కమ్మేసి మన మీదుగా ఆక్సిజన్ కూడా మనం పీల్చుకోకుండా ఏం చేస్తుంది? ఆక్యుపై చేసుకుంటది. అవునా కదా? ఆక్సిజన్ కూడా మనం పొగలో ఉంటే ఏం చేయలేము, పీల్చలేము. అలాగే అక్కడ ఎవరున్నారా అనేది కాదు, కానీ అక్కడ ఉన్న ప్రాంతంలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంటం వలన అక్కడ వాళ్ళు ప్రవచించారు. ఇక్కడ మరియమ్మ గర్భవతి అయింది. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అక్కడ వాళ్ళు ఏం చేశారు? ప్రవచించారు. ఇక్కడ మరియమ్మ గర్భవతి అయింది. అంటే దేవుని ఆత్మ దేని ద్వారా పడుతున్నారు? పాపము ద్వారా పడుతున్నారు. అర్థమైందా మీకు? ఎలాగా అంటే ఒక మనిషి ద్వారా పుడితే, ఎందుకంటే పాపికి పాపే పుడతాడు. అర్థమైందా? పాపికి పాపే పుడతాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా పరిశుద్ధ ఆత్మశక్తి వల్ల పుట్టాడు కనుక ఆయన పరిశుద్ధుడు అయ్యాడు. అది అయితే ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, లేవియ కాండం 16వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. ఈ ధూపము మేఘము వలె ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. చూసారా? ధూపము యెహోవా సన్నిధిలో ఏమయ్యాలి? అదంతా కూడా కమ్ముకోవడానికి ధూపం వేయాలి అని అన్నాడు. అక్కడ మందిరంలో ఏమయ్యాలి? ధూపం అంటే సాంబ్రాణి పొగ. ఏమయ్యాలి? సాంబ్రాణి పొగ అన్నమాట. అంటే ధూపం వేయాలి. ధూపం వేసినప్పుడు ఆ మందిరం అంతా ఏమవుతుంది? ఆ పొగతో, ఆ సాంబ్రాణి పొగతో ఏమవుతుంది? కమ్మేసి మందిరం అంతా కూడా ఏమవుతుంది? ఇప్పుడు ఏనండి, మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, అక్కడ సాంబ్రాన్ని పొగేస్తారు అనుకో, ఇంట్లో ఫ్యాన్ వేసి ఇల్లంతా ఏమవుతుంది? కమ్మేసి కమ్మేసినప్పుడు ఆ సాంబ్రాన్ని సువాసనకి మనకి ఎలా ఉంటది? మంచి వాసన వస్తుంది. అవునా కదా? మంచి వాసన వస్తుంది. వచ్చిందా రాదా? అలాగే ఇల్లంతా సాంబ్రాన్ని పొగ ఏమైంది? కమ్ముకుంది కనుక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బయట షాపులు వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకడు అంతా సాంబ్రాన్ని వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఏం చేస్తాడు? వేసుకొచ్చి దాంట్లో కొద్దిగా కొట్టులోకి షాపులోకి వెళ్ళగానే ఏం చేస్తారు? దాంట్లో కొద్దిగా సాంబ్రాన్ని వేయగానే ఏమవుతుంది? పొగ వస్తుంది. అప్పుడు అలా అలా ఇసిరితే అంతా ఏమవుతుంది? కొట్టంతా సాంబ్రాన్ని అదేపోతే సాంబ్రాన్ని అలా కమ్ముకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మేలు జరుగుతుంది, సువాసన వస్తుంది, శుభం జరుగుతుంది. అలా ఆ షాప్ అంతా పరిశుద్ధం అవుద్ది అనేటువంటి ఆచారంతో అలా చేస్తారు వ్యాపారస్తులు, అలా చేయించుకుంటారు. అవునా కదా? ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, వంట చేస్తున్నారు అనుకుందాం. వంట చేస్తున్నారు. వంట చేసేటప్పుడు పప్పు చారో తాలింపు వేయాలి. అర్థమైందా? వేయాలంటే ఇంట్లో వంట చేస్తున్నారు, మామూలుగా హాల్లోనూ లేక గదిలో వేరే వాళ్ళు కూర్చున్నారు. ఈలోపు తాలింపు వేశారు అనుకోండి. తాలింపులు ఏమేయాలి? ఎండి మిరపకాయలు వేయాలి. ఎండి మిరపకాయలు వేయాలంటే యాగాలంటే నూనెలో ఎండి మిరపకాయలు మరిగేసరికి దాంట్లో ఉన్న పొగ బొమ్మని లేచి ఆ గదిలోనే ఉంటదా? పక్క గదిలోకి ఫ్యాన్ గాలు లాక్కునేసారు. ఆ గది అంతా ఏమవుతుంది? కమ్మేసినప్పుడు గదిలో ఉన్న వాళ్ళకి హాయిగా ఉంటారు కదా. మాట్లాడలేదు ఎంత హాయిగా ఉంటుందో కదా.
దెబ్బకు దగ్గులు వచ్చి పారిపోతే ఏంటి తలుపన్న వేసుకోకుండా ఏంటి మమ్మల్ని అని చెప్పి ఇంట్లో ఏమో ఇంట్లో ఉండగలరా? ఉండదు. ఎందుకంటే లోపల వేసినటువంటి తాలింపు ఆడవాళ్ళతో పెట్టుకుంటే తాలింపుతో కొడతారనమాట. అర్థమైంది? అందుకే లోపల సామెత ఉంది, కొమ్మని లేక పొగ పెట్టారు అన్నట్టుగా. ఏంటి? కొమ్మని లేక పొగ పెడితే ఏం చేస్తారు? ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే ఇంట్లో ఉండగలరా? ఎన్ని మేరకలు 4 పొయ్యి మీద పెట్టి పొగేస్తే ఎవడుంటాడు లోపల? ఎవడు ఉండలేడు. పారిపోవలసింది ఎవరికాళ్ళే. అవునా కదా? ఆ పొగంతా కూడా ఏమవుతుంది? ఇల్లంతా కమ్మేస్తుంది. కమ్మేసినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గుకుంటా బయటికి పారిపోతారు. గాలి ఆడదో దగ్గుకి, ఎండుమిరగాలి మంటకి పారిపోతారు. అవునా కదా? అలాగే దేవుని మందిరంలో సాంబ్రాణి పొగ వేస్తే ఆ పొగ ఏమవుతుంది? దేవుని మందిరం అంతటనే పరిశుద్ధంగా సువాసనతో మందిరం అంతా ఏమవుతుంది? కమ్మేసి నిండుతుంది. అవునా కదా? నిండుతుందా నిండదా? అలాగే ఏనండి, ఒక మనిషి పాపిగా ఉన్న వ్యక్తి గనక పాపంలో ఉన్న వ్యక్తితో గనక పుడితే, మనిషి పాపంలో ఉన్న ఇతర పాపులు గనక పుట్టిన వ్యక్తి కూడా ఏమొస్తుంది? పాపమే వస్తుంది. పాపంలో ఉన్నారు కనుక పాపమే వస్తుంది. అదే ఇప్పుడు దేవుని ఆత్మశక్తి కమ్ముకుంది కాబట్టి, దేవుని ఆత్మశక్తి వచ్చుటను బట్టి అప్పుడు ఆమెకు ఏం కలిగింది? దేవుని ఆత్మశక్తి కమ్ముకుంటాను బట్టి ఇక్కడ ఏమైంది? పరిశుద్ధాత్మ వచ్చింది కనుక, దైవ శక్తి కమ్ముకుంది కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక ఆమె ఏమవుదు? పాపము చేసి పుట్టిన బిడ్డ కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అయ్యాడు. అందుకే మామూలు మనుషులు పుట్టిన జన్మకే, యేసయ్య పుట్టిన జన్మకే ఏడాది. అందుకే దావీదు నేను పాపంలోనే పుట్టాను అన్నాడు. ఎస్, దావీదే కదా. ఈ లోపల ప్రతి మనిషి పాపంలో పుట్టినవాడు. ఎందుకంటే లోకమంతా కూడా ఏం ఆవరించింది? పాపము ఆవరించింది. లోకమంతా పాపం కమ్ముకుంది. లోకమంతా కూడా పాపం కమ్మేసింది. ఎక్కడ కూడా పరిశుద్ధత, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. బైబిల్ అదే చెప్తుంది, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. మరి పరిశుద్ధుడు లేకపోతే అపరిశుద్ధుడులో నుంచి పరిశుద్ధుడు ఎలా పుడతాడు? పుట్టడు కనుక అందుకే పరిశుద్ధ ఆత్మశక్తి కమ్ముకుంటూ వలన ఆయన పరిశుద్ధుడు అయ్యాడు. ఇప్పుడు అర్థమైందా? లోకమంతా కూడా పాపము కమ్మేసుకుని పాపంతో నిండిపోయింది. ఈ పాపంతో నిండిపోయిన లోకంలోనికి పరిశుద్ధుడు రావాల్సి వచ్చింది. ఆయనకు వచ్చినప్పుడు ఆయన కూడా ఏమవ్వాలి? పాపిగా మారాలి. ఆయన మారకోకుండా, అందుకే మనిషిగా కాకుండా దైవాత్మ శక్తి కమ్ముకుంటూ వలన పరిశుద్ధుడుగా జన్మించాడు. గుర్తుపెట్టు, ఎలా పుట్టాడు? ఆయన ఇప్పుడు పరిశుద్ధుడుగా జన్మించాడు. ఒక మీ ఉదాహరణకు చెప్పాలంటే, మరి ఐగుప్తు దేశంలో మరి ఆనాటి కాలంలో మీరు బైబిల్ ఒకసారి చూస్తున్నట్లయితే నిర్గమాకాండం 10వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటిని చీకటి ఏం కలుగుతుంది? కమ్ముకొనెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యెత్తినప్పుడు అది 3 దినములు ఐగుప్తు దేశం అంతా ఏం కమ్ముకుంది? చీకటి కమ్ముకున్నది. అర్థమైందా? ఐగుప్తు దేశం అంతా ఏం కమ్మేసింది? చీకటి కమ్మేసింది. ఆ చీకటి కమ్ముకున్నటువంటి స్థితి ఎందుకు అలాగనే చీకటి కమ్మిందంటే, ఐగుప్తు దేశస్తులు అందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? చీకటి శక్తులకి లోబడి బతుకుతున్నారు. ఎవరికి బతుకుతున్నారు? చీకటి శక్తులకి. చీకటి శక్తులు అంటే దురాత్మ దయ్యాలు. ఎట్లాగంటే ఒకసారి కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు
ఏమైంది చేసింది? గుడ్డితనము కలగజేసాను. అంటే ఏం కలగజేసింది? వాళ్ళందరి కళ్ళకి దేవుని వెలుగైన యేసుక్రీస్తు దేవుడని తెలుసుకోకుండా వాళ్ళ కళ్ళకి ఏం కమ్మేసింది? గుడ్డితనం. ఇది ఆత్మీయ అంధత్వం అన్నమాట. ఏ అంధత్వం ఇది? ఆత్మీయ మామూలు కళ్ళు బాగానే కనబడతాయి, బహిరంగ నేత్రాలు కనబడతాయి, కానీ వాళ్ళకి ఏం కనబడవు? దేవుడి కుమారుడు, దేవుడు చేసే కార్యాలు, దేవుని గొప్పతనం వాళ్ళకి తెలియదు. ఏ దేవుడు గొప్ప దేవుడు అని తెలియదు. రెండోది, దేవుడిలోని పరిశుద్ధత తెలియదు. వాళ్ళకి ఆరాధించే దేవుడు పరిశుద్ధుడా కాదా, రక్షించగలడా లేదా, విడిపించగలడా లేదా అనే ఆలోచన ఉండదు. మనం నమ్మినటువంటి దేవుడిలో పరిశుద్ధత ఉందా లేదా, రక్షించేవాడా కాదా అని ఆలోచన ఉండదు. ఆయన నమ్మినటువంటి దేవుడిలోనే పరిశుద్ధత లేకపోతే, ఆ దేవుడు హాని చేసే దేవుడైతే వాళ్ళేమి రక్షిస్తాడు? కానీ అది తెలుసుకోవటానికి చెప్పిన వాళ్ళకి, గుడ్డోడి దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు నా చేయి తెల్లగా ఉందంటే ఏం కనపడదు, నాకేం కనపడదు అంటాడు. తెల్లగా ఉన్నా ఎట్లా ఉందా, నాకు మాత్రం నల్లగానే ఉందా, ఏమి నాకు తెలిపేవి కనబడిద్దా? రంగు ఇలా ఉండదు, ఈ రంగు ఇలా ఉండదు, ఈ రంగు ఇలా ఉండదు అని చెప్తే అర్థమవుతుందా? కనపడదు. ఇలా ఉందా అని వింటమే తప్ప కళ్ళకి కాదు. అలాగే వాళ్ళకి ఆత్మీయ అంధత్వం వచ్చిన వాడికి, అంధుడైన వారికి ఎలాగైతే బహిరంగంగా ఇవి కనబడకుండా ఉంటాయో, ఆత్మీయ అంధత్వాన్ని అన్యులైన వారందరికీ కూడా కలగజేసింది ఎవరంట? సాతాను. ఈ యుగ సంబంధమైన వాళ్ళు దేవత దేవుళ్ళు అంటున్నారు కదా, దేవత అనకూడదు, దేవదూత అనాలి. దేవదూత సాతానుగా మారాడుగా, దేవదూత సాతానుగా మారిపోయాడు కదా. ఆ సాతాను అనే దేవదూత ఏం చేశాడు? అందరి మీదకి అంధత్వాన్ని కమ్మించి, అంధత్వాన్ని కమ్మేటట్టు చేసి మనుషులందరూ కూడా ఏం చేస్తున్నాడు? వాడి వైపు తిప్పుకొని, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షిస్తాడు, ఆయన ద్వారానే మన జీవితాలు పరలోకానికి వెళ్తే మనం రక్షించబడతామన్న ఆలోచన కూడా లేకుండా, ఎన్ని మంచి చెప్పినా, ఎంత పరిశుద్ధమైన కార్యాలు చేసినా, కొంతమంది అయితే మేలుల కోసం వచ్చి మేలు పొందుకుని కూడా మళ్ళీ వెళ్ళిపోయి అట్లాగా బతికే వాళ్ళు ఎంతోమంది. మేలుల కోసం అయితే యేసుపురం దగ్గరికి వస్తుంది. అయితే గమనించాలి, అలా యేసుక్రీస్తు చేసిన మేలులు మిగతా వాళ్ళు ఎవరైనా చేయగలుగుతున్నారా అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. ఒకవేళ మేలు జరిగినంత మాత్రాన రక్షించే శక్తి ఉందా లేదా అనే ఆలోచన వాళ్ళకి రాదు. చెప్పినా కానీ అర్థం చేసుకోరు సరే కదా. ఏం చేస్తారు? చెప్పిన వాళ్ళనే తిరుగుబాటు చేస్తారు, చెప్పిన వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. అవునా కాదా? కారణం ఏంటంటే అపవాదం ఏం చేసింది? వాళ్ళని కమ్మేసి, అంధత్వాన్ని కమ్మేసి, ఐగుప్తు దేశం అంతటి మీద కూడా ఎలాగ చీకటి కమ్మేసిందో, ఐగుప్తీలందరూ కూడా విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళ మీదకి దేవుడే పంపించాడు, గాఢాంధకారాన్ని పంపించాడు, చీకటి పంపించాడు. ఆ చీకటి కమ్ముకుంటూ వలన వాళ్ళకేమీ కనబడట్లేదు. ఎందుకు కనబడటలేదు అని అంటే, వాళ్ళే సూర్యుని దేవుడుగా భావిస్తే పొద్దున్నే రాగానే తెల్లారంగానే సూర్య నమస్కారం చేసి, ఓ సూర్యుడా నువ్వే మా దేవుడు అని ఆరాధిస్తా ఉన్నారు. ఏంటా మీ దేవుడు, రమ్మనను చూద్దామని 3 రోజులు ఏం చేశాడు దేవుడు? 3 రోజులు సూర్యుడు రాకుండా ఆ దేశం మాత్రమే, మిగతా దేశాలకి మామూలే. ఆ దేశానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు కనుక ఆ దేశం అంతా కూడా, ఐగుప్తు దేశం అంతా కూడా 3 రోజులు చీకటి కమ్మేలాగా చేశాడు. అవునా కాదా? అయితే అది వాళ్ళు గ్రహించలేకపోయారు. తర్వాత వెలుగు ఇవ్వటం కోసం మోషేని వేడుకోమంటే మళ్ళీ మోషే ప్రార్థన చేస్తే తప్ప వాళ్ళకి ఏం రాలేదు? వెలుగు రాలేదు. వాళ్ళకి వెలుగు రావాలంటే ఎవరు ప్రార్థించాలి? మోషే ప్రార్థించాలి. మీ దేవుడే వెలుగు ఇవ్వగలడు. గుర్తుపెట్టు, మీ దేవుడే వెలుగు ఇవ్వగలడు. మీ దేవుడు ఇవ్వకపోతే లోకం అంతా చీకటి కమ్ముకుపోతాం. ఆ దేశం చీకటి కమ్మేసింది కనుక
కమ్ముకునే చీకటి పోవాలంటే మీ దేవుడే చేయాలి, నువ్వే ప్రార్థన చేయి. దయచేసి మోషేను బతులాడుకుంటే మోషే ప్రార్థన చేసి వాళ్ళకి ఏమొచ్చింది, మళ్ళీ ఆ చీకటి పోయి వెలుగు వచ్చింది. అర్థమైందా? అయితే ఈ లోకం అంతా కూడా చీకటి కమ్మేసి మనుషులంతా నాశనం తీసుకెళ్ళబోతుంది. కానీ అది వాళ్ళకు మనోనేత్రాలకు పట్టినటువంటి చీకటి ఒక రోజు రాబోతుంది. బహిరంగముగా కూడా చీకటి రాబోయే రోజులు మళ్ళీ రాబోతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనిస్తే ఒకసారి మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 29వ వచనం, మార్కు సువార్త 13:24 వచనం మనం ఒకసారి ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి ఏమవుతుంది, సూర్యుని కమ్మును. చీకటి ఏమవుతుందంట, సూర్యుని కమ్మి చంద్రుడు కాంతినివ్వకోకుండా ఆ రోజులు ఏమవుతుంది, యేసుక్రీస్తు దేవుడు గొప్ప కార్యాలన్నిటిని కూడా కనపడనివ్వకుండా యేసయ్యను ఏమవుతుంది, యేసయ్య మీదకు కూడా చీకటి కమ్మేలాగా అధికారం ఇస్తాడంట. ఎవరి మీదకి? వెలుగై ఉన్నానండి యేసయ్య. మాట్లాడరే, యేసయ్య ఏమన్నా నీ లోకానికి వెలుగుని అన్నాడు. సూర్యుడి మీదకి ఏం కలుగుతుంది, చీకటి కమ్ముతుంది అన్నాడు. ఎవరి మీదకి చీకటి వస్తుంది? సూర్యుని మీదకి. నేను మొన్న ఈ మధ్య చెప్పాను ఇదే ప్రసంగం. సూర్యుడు అంటే బహిరంగ సూర్యుడు గుర్తుపెట్టు. నీతి సూర్యుడైన యేసు ప్రభు వారి మీదకి ఏమి రాబోతుంది, చీకటి కమ్మబోతుంది. అంటే యేసు ప్రభు వారు కూడా సాతానుకి ఏమవుతున్నాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకోమని ఏం చేస్తున్నాడు, అప్పగించుకుంటున్నాడు. నువ్వేం చేసుకుంటావు చేసుకున్నాను అని యేసయ్య మీదకి ఏం చేశాడు, నువ్వు కొడతావా కొట్టుకో ఏమన్నా చేసుకొని ఏం చేశాడు, యేసయ్య అప్పగించుకున్నాడు. సాతాను ఆయన్ని కొడితే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కొట్టినోడు గొప్పడా, తనులు తిన్నోడు గొప్పడా, కొట్టినోడు గొప్పడా? ఇప్పుడు చెప్పండి, కొట్టినోడా తనులు తిన్నోడా? ఎవరు గొప్పడు? మాట్లాడరే, కొట్టినోళ్ళే గొప్పడు కదా. ఇప్పుడు సాతాను ఏం చేశాడు, యేసయ్యని కొట్టాడు. కొట్టేస్తే ఏమైంది, చీకటి ఎవరిని ఆవరించింది, ఇప్పుడు యేసయ్య మీద కమ్ముకుంది. సూర్యుడు అని యేసయ్య మీదకి కమ్ముకుంటే ఆయనను కూడా ఏమైంది, చీకటి ఆవరించేసినట్టుగా ఆయన మీదకి కూడా పాపం అనే చీకటి ఆయన మీదకి వచ్చింది. పాపం అనే చీకటి ఆయన మీదకి వచ్చింది. ఆ పాపం మనదే, మన పాపం ఆయన మీదకి వచ్చింది కనుక సాతానికి అధికారం ఆయన మీదకి వస్తానికి అవకాశం దొరికింది. అదే ఆయన మీదకి మన పాపం రాకపోతే అది రావటానికి దగ్గరకు వచ్చే ధైర్యం అది. మన పాపం ఎప్పుడైతే ఆయన మీద వేసుకున్నాడో అప్పుడు పాపం ఎక్కడుంటే పాపం అది ఆస్తి కదా. అందుకే ఆయన మీద కూడా పాపం ఉంది, మనందరూ పాపం ఆయన మీద ఉంది. అందుకే ఆయన మీద కూడా వచ్చి అధికారం వచ్చి పాపము చేసిన వాడు శిక్ష అనుభవించాలి. మనం అనుభవించవలసిన శిక్ష ఎవరు అనుభవించాల్సి వచ్చింది, యేసయ్య అనుభవించాడు. అనుభవించి శిక్ష అనుభవించి చివరికి ఏం చేశాడు, మన కోసము మరణించాడు. మన కోసం మరణించాడు. వెలుగైన సూర్యుడే, ఎలుగు సూర్యుడైన యేసయ్య, నీతి సూర్యుడైన యేసయ్య ఏమయ్యాడు, హస్తమించాడు. అస్తమించాడంటే ఏమైంది అర్థం, చీకటి ఏం చేసింది, కమ్మేసింది. చీకటి ఎప్పుడైతే కమ్మేసిందో అప్పుడు అయిపోయింది ఆయన పని అనుకుంది. అర్థమైందా? ఇక అయిపోయింది ఆయన పని అనుకుంది. కానీ యేసయ్య ఏం చేశాడు, మూడో రోజున తిరిగి లేచాడు. మూడో రోజు ఏం చేశాడు, పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. లేచాడు గనక, యేసయ్య పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు గనక ఇక ఆయనలో ఏమి లేదు, చీకటి లేదు, వెలుగే. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమొస్తుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధత, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెలుగు. అయితే ఆ వెలుగు చేత, ఆ పునరుద్ధాన శక్తి చేత ఏం చేస్తాడు, సర్వ మానవాళిని నింపి అందరినీ కూడా ఏం చేస్తాడు, ఇప్పుడు పరలోకానికి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నాడు. నువ్వు కావాలంటే నేను కావాలంటే నేను, ఎవరు కావాలని కోరుకుంటే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఏమైనాడు ఆయన,
వెలుగై ఉన్నాడు, పరిశుద్ధ వెలుగై ఉన్నాడు. ఆయన ఎందుకు ఆయన మీదకి సాతానుని చీకటిని ఆవరించడానికి ఇష్టపడ్డాడంటే మనందరి పాప శాపాలను తీసేయడానికి, ఆయన మీదకి రావడానికి అంగీకరించి ఇష్టపడ్డాడు. అందు గురించి ఆయన ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. దేవుడుగా ఉంటే పాపాన్ని తీసివేయడం కుదరదు. వెలుగు దగ్గరికి చీకటి వస్తుందా? మాట్లాడే రాదు. వెలుగు దగ్గరికి చీకటి రాదు. రాదు కనుక చీకటి రావాలంటే ఏముండాలి? అక్కడ వెలుగు ఉండకూడదు, వెలుగు ఉండకూడదు, పరిశుద్ధత ఉండకూడదు. అందుకే యేసయ్య తన పరిశుద్ధతని విడిచిపెట్టి మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. బాగా వినండి, మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మన పాప ఆయన మీదకి వెళ్ళిందో ఆయన పరిశుద్ధతని ఆయన నమ్మిన వారికి పాస్ చేస్తారు. నమ్మిన వారందరూ పరిశుద్ధులు నీతిమంతులుగా చేసి మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో ఆయన మీదకి ఏమొచ్చింది? ఇప్పుడు సాతాను చీకటి ఆవరించడానికి, మరణం ఆవరించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. కమ్ముకుంది చీకటి, సాతాను శక్తి చీకటి కమ్ముకుంటే అంగీకరించాడు. రా, నేను ఎలా చేయాలో నాకు తెలుసు. ఆయన ఏం చేశాడు? మనిషిని ఏం చేస్తుంది? పాపము మరణం దాకా వస్తుంది. మరణం దాకా వచ్చి చచ్చిపోయిన తర్వాత ఈ పాపం ఏం చేస్తుంది? మనిషిని పాతాళానికి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళానికి తీసుకెళ్తుంది. అయితే యేసయ్య ఏం చేశాడంటే మన పాపం ఆయన మీద వేసుకున్నాడు కనుక మనల్ని పాతాళానికి తీసుకెళ్ళకోకుండా ఆయన ఏం చేశాడు? పాపాలకి ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం చేశాడు. పాపానికి ఏం కావాలి? బలి కావాలి. పరిశుద్ధమైనటువంటి బలి పశువు వధించబడితే అప్పుడు పాపానికి పరిశుద్ధత వస్తుంది. అందుకే ఆయన పరిశుద్ధ మానవుడిగా, కేవలం మానవుడిగా ఏమయ్యాడు? మరణించడానికి ఆయన అందుకే పరిశుద్ధ శరీరం ధరించాడు. ఆ పరిశుద్ధమైన శరీరం రావటం కోసమే ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ఆమెను కమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. జీవించినంతకాలం పరిశుద్ధంగా జీవించి ఆయన మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన వేసుకున్నాడో పాపం ఎక్కడ ఉంటే అక్కడికి ఏం రావాలి? మరణం, శిక్ష అంటే శాపం, శిక్ష ఆయన మీదకి వెళ్తే ఆయన ఏం చేశాడు? ఎస్ రాని, అందరికి లేకుండా నేను దాన్ని తీసేస్తా, నా మీదకి వచ్చిన వీళ్ళందరూ విడిపిస్తా, నా దగ్గరికి వచ్చినా పర్లేదని ఏం చేశాడు? అందరినీ నా దగ్గరికి రండి, నేను విడిపిస్తానని దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ విడిపిస్తాను. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మనుషులందరికీ కూడా విడుదల ఇచ్చి ఆయన మన కోసము మరణించి పరిశుద్ధ బలి పశువులాగా వధించబడటానికి పరిశుద్ధ శరీరాన్ని ధరించాడు. ఆయన అలా పరిశుద్ధమైన శరీరం ధరించడం కోసమే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భధారించాడు. అదే మామూలు మనిషిని వధిస్తే పాపి అయితే కుదరదు. పాపి అయితే వధించబడటం, పరిశుద్ధమైన శరీరం ఉండదు. పరిశుద్ధమైన శరీరం పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం కాదు కనుక అందుకే ఆయన పరిశుద్ధుడిగా నిర్మించడం కొరకు ఇదంతా చేశారు. అయితే యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు సాతానికి మళ్ళీ ఏం చేస్తారు? రాకడ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ సాతానికి ఏం చేస్తాడు? అవకాశం ఇచ్చేస్తాడు. ఎవరికి అవకాశం ఇచ్చేస్తాడు? సాతానికి అవకాశం ఇచ్చేస్తాడు. సైతానికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చేసాడో అప్పుడేమవుతుంది? సైతాను మళ్ళీ లోకమంతా ఇష్టం వచ్చినట్టుగా, తన ఇష్టం వచ్చినట్టుగా లోకమంతా పాడు చేస్తాడు. అందుకే ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో జెఫన్యా గ్రంథం 1:15 చదువుతాం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము. ఆ రోజున ఏం కలుగుతుందంట? ఉగ్రతయు శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము. ఏం కలుగుతుందంట? మహానాశనము గాఢాంధకారము కమ్ము దినము. మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ రోజున మేఘములన్నీ కూడా గాఢాంధకారం కమ్మేటట్లుగా యేసు ప్రభువుకి రాకడైపోయిన తర్వాత లోకమంతా కూడా నాశనాన్ని కమ్మే రోజులు రాబోతున్నాయి.
యేసయ్య తెలుసుకోకపోతే కనుక, ఎవరైనా యేసయ్య తెలుసుకుని రక్షణ పొందుకోకపోతే, ఆయన నమ్ముకుని పరలోకానికి వెళ్ళకపోతే కనుక ఈ రోజులు రాబోతున్నాయి సర్వ మానవాళి నాశనానికి, మహానాశనానికి. అంటే మహానాశనం అంటే ఏంటి? సర్వ మానవాళికి పతనం. అపవాది ఉచ్చులోకి వెళ్ళిపోతాడు. దాని చేత ఉగ్రత, సాతాను ఉగ్రత చేత మనుషులందరూ కూడా నాశనానికి వెళ్ళే రోజులు వస్తాయి, రాబోతాయి. ఎప్పుడు వస్తాయి అంటే సంఘం ఏమైపోవాలి? రాకడికి ఎత్తబడిన తర్వాత, వధువు సంఘం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత లోకమంతా మిగిలిన మనుషులందరి మీదకి ఎవరిని వదిలిపెడుతున్నాడు? ఎవరికి అవకాశం చేస్తున్నాడు? చీకటి శక్తి, సాతాను అంటే అంధకార శక్తి అని చెప్పానుగా. ఈ అంధకార శక్తి అనేది సాతానికి అవకాశం ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు అప్పుడు సాతాను ఏం చేస్తాడు? లోకమంతటి మీదకి నాశనాన్ని కమ్మే రోజు. ఏం కలగజేస్తుంది? నాశనాన్ని కమ్మే రోజున ఏం చేస్తుంది? రాబోతుంది. ఏ రోజు? ఏ రోజు? రాకడ అయిపోయిన తర్వాత. ఏ రోజు? రాకడ అయిపోయిన తర్వాత పూర్తిగా 7 సంవత్సరాలు ఎవరి చేతులు పెట్టేస్తాడు? సాతాను చేతులు పెట్టేస్తాడు. మరి శత్రువు చేతులు పెడితే శత్రువు ఏం చేస్తాడు? అమ్మా, శత్రువు చేతులు పెడితే శత్రువు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. నాశనం అంతా కూడా కమ్మేసి లోకమంతటిని కూడా వచ్చిన శ్రమలు, ఉగ్రతలు వచ్చినప్పుడే, ఇప్పుడు ఏనండి ఏదన్నా బాగా శ్రమ వచ్చింది అనుకోండి, వచ్చిన శ్రమలో ఇప్పుడైతే శ్రమలో ఏం చేస్తారు? కొంతమందికి అమ్మో ఈ శ్రమ తట్టుకోవడానికి ఏం చేస్తే మన శ్రమ నుంచి మనం విడుదల పొందుతామా అని ఆలోచిస్తారు. అదేవిధంగా ఏం మాట్లాడరే? ఏం చేస్తే మనం ఈ శ్రమ నుండి తప్పించుకుంటామా అని ఆలోచిస్తారు. అవునా? ఒకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 6వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తనకు కలిగిన వేదనను బట్టి తమకు కలిగిన వేదనలను బట్టి కుంట్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. చూసారా? ఆ రాజ్యాన్ని కూడా నాశనం చేశాడు. వచ్చిన శ్రమను బట్టి అమ్మో దేవుడా, ఏ దేవుడు మమ్మల్ని కలగజేశావు, ఏ దేవుడు మమ్మల్ని పుట్టించాడు, ఆ దేవుడు కావాలి మాకు అంట మానేసి ఆ దేవుడిగా దూషిస్తున్నారు. ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన ఎవరి మీదకి ఇప్పుడు కుమ్మరించాడు? ఆయన రాజ్యం మీదకి పంపించాడు. ఆ రాజ్యాన్ని నాశనం చేయడానికి, ఆ రాజ్యాన్ని పతనం చేయడానికి పంపిస్తే ఆ రాజ్యం పాడైపోయింది. వాడు పాడైపోవడమే కాకుండా ఇప్పుడు చెప్పనా, లోకం పరిస్థితి ఎట్లా ఉందంటే ఫ్యాషనిజం ఉందనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళలో ఒక వ్యక్తిని చంపేశారు అనుకోండి, చంపేస్తే మిగతా వీళ్ళందరూ ఏమొచ్చేస్తారు? అవతల మీద వాళ్ళని చంపేయాలని కోపం ఉంటుంది తప్ప పోనీలే ఈ గొడవ ఎందుకు, పోతే పోయిందిలే కదా, వాళ్ళే శిక్ష అనిపిస్తున్నారు వదిలేయండి అని అనుకోరు. ఎలాగైనా సరే వాళ్ళు ఏం చేయాలి? చంపి అని వీళ్ళందరిలోకి ఏమొస్తుంది? ఇంకా ఉద్రేకం, కోపం వస్తుంది. వచ్చుదా రాదా? అలాగే సైతాను దేవుని ప్రజలని బాధించి లోకంలోని మనుషులందరినీ కూడా కమ్ముకుని అందరిలో కూడా ద్వేషాన్ని, దేవుడంటే ద్వేషాన్ని, దేవుడంటే లెక్కలేనితనాన్ని, దేవునికి మాట అనుకోకుండా ఉండే తత్వాన్ని మనుషుల మీద ఏం చేస్తుంది? విష చిమ్మి మనుషులు ఏం చేసింది? చీకటి వ్యక్తులుగా మార్చేసుకుంది. దాని రాజ్యం మీదకి దేవుడు ఏం పంపించాడు? పైనుంచి ఒక దూత ఏం చేసిందంట? పాత్రను కుమ్మరించగానే దాని సింహాసనం ఏమైంది? చీకటి కమ్మేసింది. అయినా కానీ ప్రజలకు వచ్చినటువంటి సమస్యలను బట్టి, వాళ్ళకి వచ్చిన రోగాలు, వాళ్ళ సమస్యలను బట్టి, వాళ్ళకి వచ్చిన బాధలను బట్టి ఏం చేయాలి? దేవునికి మొరపెట్టి నాయనా మమ్మల్ని కాపాడు, రక్షించు ప్రభు అంటే వాళ్ళకి ఏమొస్తుంది? విడుదల వస్తుంది.
కానీ అంటారా? అనకపోగా ఏం చేస్తున్నారు? ఇంకా దూషిస్తున్నారు. ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు? చెప్పండి. అంటే మారాల్సి మరి వాళ్ళ రాజ్యం కదా, వాళ్ళ రాజ్యం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే మాట్లాడరే. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. అంతేగాని వాళ్ళు చెప్పింది మేము అలా చేయి అందులో. ఇప్పుడు కొన్ని మాటలే, కొన్ని చోట్లే, కొన్ని మతాల్లోనే దేవుడి కోసం చచ్చిపోతేనే పరలోకం వెళ్తారనేటువంటి మతాల్లోనే కొన్ని. అర్థమైందా? దేవుడి కోసం చచ్చిపోతేనే పరలోకం, లేకపోతే పరలోకం లేదు అనే మతాలు ఉన్నాయి. ఆ మతాలు ఏదో నేను చెప్పలేగాడు. దేవుడి కోసం చచ్చిపోవాలంటే ఊరిని ఎవడు చంపుతాడు? చంపడం. ఏం చేయాలి ఇప్పుడు? వేరే మతస్థుల్ని రచ్చగొట్టి వాళ్ళ మీద ఎగ్గబడితే వాళ్ళు వచ్చి చంపేస్తారు. వీడు పరలోకం. దేశాల్లో మొదలైంది మీరు ఇప్పుడు తెలియట్లేదు. దేశాల్లో జరుగుతుంది ఇదే, ఇతర దేశాల్లో జరుగుతుంది ఇప్పుడు ఇది, జరుగుతుంది. డైరెక్ట్ గా ఎన్ని పుణ్యకారాలు చేసినా, ఎన్ని మెంత భక్తి చేసినా మనిషి మోక్షానికి వెళ్ళలేడు. దేవుడి కోసం ప్రాణం పెడితే అప్పుడు దేవుడు పరలోకం తీసుకెళ్తాడు, మోక్షాన్ని తీసుకెళ్తాడు అనే పద్ధతి ఉంది వాళ్ళ గ్రంథాల్లో. దానిని బట్టి ఏం చేయాలి? వాళ్ళ రెచ్చగొట్టి ముందు నిలబడితే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చెప్పేసి చచ్చిపోతే మనం వెళ్ళిపోతాం. ఉగ్రవాదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఈ ఉగ్రవాదాలన్నీ అదే, ఉగ్రవాదాలన్నీ అక్కడి నుంచి వచ్చి. అందుకే ఉగ్రవాదులు ఏం చేస్తారో వాళ్ళని చంపేస్తాను, నేను బాంబు పెట్టుకుంటాను, నేను చచ్చిపోతే పరలోకం వెళ్ళాను. వాళ్ళందరూ చచ్చిపోతారుగా, పనికి మనోళ్ళు. మిగతా వాళ్ళందరూ ఆ దేవుడు నమ్మని వాళ్ళందరూ వేస్ట్ కాళ్ళు, వాళ్ళు అనవసరం. వాళ్ళని ఎలాగైనా సరే హతమార్చేసి మా గొప్పతనాన్ని లోకాన్ని చూపించాలన్నట్టుగా. ప్రేమ చూపిస్తే పరలోకమని కాదు అక్కడ, మంచి చేస్తే పరలోకమని కాదు అక్కడ, అయ్యో పాపమని ఆదుకుంటే పరలోకమని కాదు అక్కడ. హాని చేయి, చంపే చచ్చిపో, అప్పుడే నీకు పరలోకం. ఇది దైవ ఏమనాలి. కానీ బైబిల్ అలా చెప్పట్లా. ఎవరికి హాని చేయొద్దు, ఎవరికే హాని చేయొద్దు, ప్రేమ చూపించు. ఇది బైబిల్ చెప్పేది. చూసారా బైబిల్కి ఎంత విరుద్ధం ఉందో? నువ్వు ప్రేమ చూపించు, ఎవరికి హాని చేయొద్దు, నువ్వు కట్టొద్దు, వాడు నాశనం అయిపోవాలని కూడా నువ్వు ప్రార్థన చేయొద్దు. ఒకరి పతనం అవ్వాలి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే పతనం అయిపోతావు. అది మన ప్రభు మనకు నేర్పించిన బోధ. బైబిల్ అదే చెప్తుంది. మనకి హాని చేయని వాడిని కానీ హాని చేసేవాడిని కానీ వాడు నాశనం అయిపోవాలి అని మనం ఏం చేయకూడదు? ప్రార్థన కూడా చేయకూడదు. ఇది మన ప్రభు మనకు నేర్పించింది. చూసారా బైబిల్ ఎంత ప్రేమ ఉందో? సర్వ మానవాళ్ళని ప్రేమించు అని చెప్పేది బైబిల్. అందరు నాశనం అయిపోవాలి, మేమేం గొప్పలం అవ్వాలి అన్నట్టు కొన్ని మతాలు ఏమవుతున్నారో మత కల్లోలను రేపి లోకంలో అందరిని కూడా నాశనం చేసేటట్లుగా తయారవుతుంది. లోకం అంతా కూడా అలా మత కల్లోల దేశాలని, కులాలను రెచ్చగొట్టి ఒకరికొకరు దాడి చేసుకుని ఏమవుతుంది లోకం అంతా. ఇవన్నీ రావటానికి మూలం ఎవరంటే ఒక్కడే సాతాను. ఈ కక్ష, కోపము, ఉద్రేకం రేపి కళ్ళు కనబడకూడదు. మంచిగా చెడు మాకు అనవసరం. పిల్లలు ఉన్నారే, ఆడపిల్లలు ఉన్నారే, పసిపిల్లలు ఉన్నారే, అయ్యో వాడు చచ్చిపోతే మరి వాళ్ళు ఏం పాపం చేశారు, మనం చంపేది దుర్మార్గుడిని కాదు కదా అనే ఆలోచన కూడా చీరు. చచ్చిపోతే చచ్చిపోని, మాకు అనవసరం. కానీ బైబిల్ అలా కాదు, అందరూ బాగుండాలి. దుర్మార్గుడు యేసయ్య ఏమంటున్నాడు చూసారా? దుష్టుడు మరణం అందటం వల్ల నాకేమన్నా సంతోషమా అంటున్నాడు ఎస్కేల్ గ్రంథంలో 18:23లో. చూసారా? దుష్టుడు మరణం వేసే దేవుడికి సంతోషం లేదంట. దుష్టుడు కూడా మారాలనుకుని చూపించేది దేవుడి ప్రేమ. ఎంత ప్రేమ అయింది చూసారా? అందుకే యేసయ్య లోకమంతటిని రక్షించడానికి మానవుడిగా ఉద్భవించాడు. అయితే ఒక రోజు రాబోతుంది, లోకమంతా కూడా సాతాను చేత ఆవరించబడి గాఢాంధకారంతో కమ్మబడి సాతాను స్వాధీనమైపోతుంది.
అయితే వాళ్ళకు వచ్చిన శిక్షలను బట్టి కనీసం అమ్మో ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే అమ్మో దేవుడిని నమ్ముకోవాలి, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే మనకి బాధ నుంచి తప్పించుకుంటామనే ఆలోచన కూడా వాళ్ళకి రాదిక రాదు. సరే కదా, ఎవరిని దూషిస్తారో చెప్పండి. ఇప్పుడు కూడా లేరు అలాంటి వాళ్ళు. మనం అనుకున్నది జరగలేదండి, ఏం దేవుడు మనం అనుకున్నది జరగలేదంటే ఆయన అనుకున్నా నువ్వు చేస్తున్నావా? మరి ఆయన చెప్పిన నువ్వు చెయ్యి, నువ్వు అనుకున్నట్టు ఆయన చేస్తాడు. ఇప్పుడే నువ్వు నా మాట నువ్వు విన్నావు అనుకో, నీ మాట నేను, దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు నా మాట నువ్వు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి కదా, మీకు ఏది ఇష్టమో అటుగా నేను ఇస్తాను. ప్రభు చెప్పిన ప్రేమ కాబట్టి అలా కాకుండా నేను నీ మాట విన్నాను, నువ్వు చెప్పినట్టు చేయను, కానీ నా మాట నేను వినాలి అంటే ఎలా చేస్తాడు? అది కూడా. అందుకే దేవుడు మంచిగా మాట అనకపోతే ఎవరికి అనుమతిస్తాడు? శ్రమకి, శిక్షకు అనుమతిస్తాడు. మీరే ఉన్నారు, అయ్యా బాబు 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 మామ నాన్న నాన్న అని మీ పిల్లలు ఎంటలేరు అని చెప్పేసి మోరం చేస్తున్నారు అనుకో, నెత్తి మీద ఎక్కించుకుంటారా? 2 బీగుతారు. అవునా కాదు? మాట్లాడు. అప్పుడు కొట్టినప్పుడు కొంతమందిని తెలివిగల పిల్లలు అయితే ఏం చేస్తారు తెలుసా? ఏడుస్తుంటే ఏంటి నాన్న ఏడుస్తున్నాడు, అమ్మ కొట్టింది అని అడుగుతున్నాడు అనుకో. ఎందుకని చెప్పడాడు అది తెలుసు. నువ్వేం చేసేవాడు చెప్పడాడు, అమ్మ కొట్టింది అంటాడు అంతే. అమ్మ మంచిది కాదు, అమ్మ మంచిది కాదు కొట్టింది అంటాడు. ఎందుకు కొట్టిందంటే ఆడు చెప్తే అక్కడ తెచ్చిపోతే ఆడు బతికేద్దు అని చెప్పడాడు. ఆడు తెలివిగలోడు, తెలివి తక్కువ చెప్పేస్తాడు. చూసారా? మనిషి నిజమది. నేను తప్పు చేశాను, నాకు శిక్ష వచ్చింది, తప్పు సరి చేసుకుంటే నా బతుకు మార్చుకుంటే దేవుడు నన్ను విడిపిస్తాడని ఆలోచన మనిషికి రానివ్వడ సాతాను. రానివ్వక అయ్యో నా తప్పు, నన్ను క్షమించు, అందుకే నాకు ఈ రోగం వచ్చింది, అందుకే నాకు ఈ జబ్బు వచ్చింది, అందుకే నాకు ఈ శ్రమ వచ్చింది, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది, కాబట్టి నన్ను విడిపించు అని దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది పోయి శ్రమలో కూడా దేవుడు కావాలనుకోకుండా ఆ శ్రమలో కూడా దేవుడు దూషిస్తున్నారంటే వాళ్ళని ఎంతగా సాతాను వాళ్ళని ఆవరించేసిందో, ఎంతగా సాతాను వాళ్ళని కమ్మేసిందో ఒకసారి ఆలోచించారా? అందుకే ఇప్పుడైతే 2 రకాలు ఉండేది. ఇప్పుడు ఏముంది చెప్పండి? 2 రకాలు. ఎందుకంటే సైతానికి అవకాశం ఉంది, దేవుడికి అవకాశం ఉంది, దేవుని వాక్యం బోధించడానికి అవకాశం ఉంది. 2 సమానం ఉంది. ఇప్పుడు సమానంగా ఉంది, కానీ దేనికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు? చెప్పండి, దేనికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు? సైతానికి అవకాశం ఇస్తున్నారు. వినకూడదు, నేను ఆయన మాట ఏసై మాట నేనంటే నా వల్ల కాదు బాబు, ఎవరు చేస్తాడు ఇవన్నీ అని ఇష్టం వచ్చినట్టుగా మనుషులు నడుచుకోవడానికి ఇష్టపడతారు. మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటే మనం ఆయన ఎలాగైనా మనం రక్షించడానికి కుదురుతుంది. ఇప్పుడు మనిషి నదులు కొట్టుకుపోతున్న మనిషి, అబ్బాయి ఇదిగో నేను కర్రస్తున్నా కానీ పట్టుకో అంటే నన్ను నువ్వే పట్టుకుని వెళ్ళంటే ఒకవేళ దిగితే ఏం చేస్తాడు? గట్టిగా వాటేసుకుంటే వీడు ఏం చేస్తాడు? ఒరే నా చేతులు వదిలేదు, ఈత వేయాలి, నేను 2 వాక్యాలు ఇప్పుడు నా చేతులు వదిలే. ఇప్పుడు ఈత వేయాలంటే ఏం కావాలి? చేతులు కావాలి. చేతులు కావాలంటే ఇప్పుడు చేతి ఎట్లా అనాలి? ఎట్లా అనాలంటే ఇప్పుడు చేతులు కూడా ఇట్లా గట్టిగా వాటేసుకుని నన్ను కాపాడండి ఆయన వీటితో కూడా ఆయన కూడా చంపారు. అందుకే కాదు నాన్న నేను దిగను, నేను పైన నిన్ను లాగుతా కానీ నువ్వు కర్ర పట్టుకంటే వస్తాడా? పట్టుకుంటే వస్తాడు. నేను పట్టుకొని నువ్వే నన్ను పట్టుకెళ్ళంటే ఎట్టకొస్తాడు? మనం మాట వింటేనే ఆయనకి వెళ్తాం. నేను ఎన్నో అంటే నీ కర్మ సైతాను నీ చేతిలో నిన్ను వాడేసుకున్నాను, నిన్ను కమ్మేసి నేను ఇంకా దగ్గర రానివ్వకుండా దేవుడు దూరం చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు? దేవుడి దగ్గర రామంటే నేను నన్ను అన్ని మానేసినాక వస్తా. వీడు మానేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు? మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడు, చచ్చినాక మాట్లాడు. చచ్చినాక వచ్చే అవకాశం ఎక్కడ ఉంది? చచ్చినాక మాట్లాడు మనిషి ఇంకెప్పుడు వస్తాడు? వచ్చినాక మాంటావు. నువ్వు రా, ఎవడంటే నువ్వు రా వస్తే నువ్వు మారతావు. వస్తే వాక్యం వింటావు, వాక్యం వింటే దేవుడు నిన్ను మార్చుకుంటాడు. వినగా కొద్దిగా మార్పు వస్తుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు? వినే అవకాశం ఉన్నా కానీ
వినరు. వినే అవకాశం ఉన్నా వినరు. చిచ్చులు కూర్చుంటే కానీ వినరు కొంతమంది. ఎందుకో తెలుసా? మారాల్సి వస్తారు. చర్చలు కూర్చున్న మాటలు వినరు. వచ్చి ఏదో ఆలోచించుకొచ్చుకుని అతను నిద్ర అయిపోతామో ఎట్లా ఆలోచిస్తారో ఏదో గుర్తుపెట్టుకో. నిజంగా నువ్వు దేవుని మాట విన్నావంటే నీలోనికి మార్పు రావాలి, నీ హృదయం తెరవబడాలి. అంటే నువ్వేం చేస్తున్నావు? వస్తున్నావు అని పేరే కానీ వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే నువ్వు ఎలా మారతావు? నిన్ను రక్షించాలి ఎలా కుదురుతుంది? నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలిగా. ఆయన చెప్పినట్టు చేస్తే కానీ నీకు అవకాశం దొరికేది. అందుకే ఆయన మన కొరకు ఎంత శ్రమైనా పడ్డాడు, కానీ మనం ఆయన మాట వినటానికి కూడా కష్టమైపోతే ఎలా రక్షిస్తాడు మనల్ని? గుర్తుపెట్టుకో. కాబట్టి ఆయన మాటకి మనం లోబడాలి. ఆయన మన కోసం ఈ లోకాలంతటిని ఆయన కలగజేస్తున్న ఆయనే ఒక సాధారణమైన మానవుడిగా, దేవుడి శక్తి కలిగిన దేవుడే ఆయన ఏం చేశాడు? సాధారణమైన మనిషిగా జన్మించాడంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూడండి. అయితే లోకం అంతటి మీద కూడా సైతాను చీకటి కమ్ముకునే రోజులు రాబోతున్నాయి. ఆ కమ్ముకునే ఆ రోజుల్లో ఏమవుతుంది? సాతాను మొత్తం ఇక మంచి అనేది ఏమన్నదో చెడుతోనే అంతా కూడా శ్రమలో కూడా దేవుడు దూషించడమే. మామూలుగా ఇప్పుడు అనుకోండి, కొద్దిగా శ్రమ వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తే తగ్గుతుందా, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే తగ్గుతుందా అని ఆలోచించే కొంచెమైనా ఉంటుంది. ఇప్పుడైతే 50-50 ఉంది కాబట్టి అవకాశం. ఇక అప్పుడైతే సాతాను సంపూర్ణంగా ఆడే చాదనలు ఉంటుంది కాబట్టి ఇంకేమున్నదో అవకాశమే ఇవ్వదు. శ్రమ వచ్చింది కాబట్టి దేవుడు మా మీద ప్రేమించేవాడైతే నాకు ఈ శ్రమ ఎందుకు పెడతాడు అంటారు. నన్ను ప్రేమిస్తే నాకు శ్రమ ఎందుకు పెట్టాడు? నువ్వు మాట వినబోదు వచ్చిందా? ఇప్పుడు నేను తీస్తాడు, నేను తీసుకెళ్తాడు, శ్రమ నుంచి విడిపెడతాడు. ఎనరు నేను ఎన్నగానే నన్ను ఆయన తీసుకెళ్ళా. ఎలా? అలాంటి మొండి తత్వంతో ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లోకమంతటికి కూడా రాబోయే ఆ గాఢంధకారం కమ్మే రోజులు రాబోతున్నాయి కనుక ఆ రోజులు రాకముందే మనం ఏమవ్వాలి? ముందుగానే మేలుకొని మన జీవితంలో యేసయ్యను నమ్మి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుని, ప్రభువా నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత ఎలాగైతే భూమి మీదకి వచ్చావో అలాగే మా మీద కూడా నీ ఆత్మతో మమ్మల్ని ఆవరింపచేసి మేడగదులు అందరి మీద పరిశుద్ధాత్మను పంపించినట్లుగా మా మీద కూడా పరిశుద్ధాత్మను పంపించి మమ్మల్ని అందరిని కూడా పరిశుద్ధులుగా మార్చి పరలోకాన్ని తీసుకెళ్ళాయి అనే మాట ఏంటే ఆయన లోబడితే ఆయన ఏం చేస్తారు? ఎంతటోళ్ళైనా మార్చి ఎక్కడ తీసుకెళ్తాడు? అంటే ధన్యత ప్రభు మనకు దర్శనం గాక. పరిశుద్ధులైన తండ్రి, ఈ రోజు మీరు మాకు తెలియజేసిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. పెద్దబడి ఈ వాక్యాన్ని విడగొదల భద్రపరిచి పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకొను అని మీరు సెలవిచ్చాం. అవును, మరియమ్మనే పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నది. అలా కమ్ముకోవటం వలన ఆమెలోకి గర్భం వచ్చింది. అలాగే అపోస్తులైన వారు 120 మంది ఉంటే వాళ్ళ మీదకి దైవాత్మశక్తి కమ్ముకోవటం వలన వాళ్ళందరూ ఆత్మశక్తి చేత ఆయన వాక్యాన్ని బోధించి నీ వాక్యాన్ని లోకానికి వెల్లడించారు. అవును ప్రభువా, నీ ఆత్మశక్తి చేతారని మేము నమ్మకంగా ఉండగలం, కానీ నీ ఆత్మ లేకపోతే మా వల్ల కాదు కనుక ఒకవేళ మేము ఆత్మకు మేము లోబడకపోతే, నీ మాటకు లోబడకపోతే ఒక రోజు రాబోతుంది ఐగుప్తు దేశం మీదకి గాఢాంధకారం కమ్మినట్లుగా లోకమంతటి మీద కూడా సాతాను యొక్క గాఢాంధకారం కమ్మబోయే రోజులు రాబోతుంది. నాశనం కమ్మే రోజులు రాబోతున్నాయి. ఆ నాశనంలో మనిషి శ్రమ పడుతుంటే ఆ శ్రమలో కూడా కనీసం దేవుడా అనే మాట పక్కన పెట్టేసి నీకు వ్యతిరేకంగా నిన్ను దూషించే మనస్తత్వం కలిగే మొండితనంతో ఉంటాడు మనిషి అని ముందుగానే రాయించావు నాయన. కాబట్టి మా స్థితి దుస్థితులకు రాకముందు మా జీవితాలు మార్చుకుని మలుచుకుని నీకు లోబడే బ్రతుకులు దయచేసి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు పరిశుద్ధులు ఆశీర్వాదాలు దాతైన యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి. మరణాత. ప్రతి వస్తువును మాకు బహుమతిగానిచ్చు, ఇతడా మా ప్రేమనికెట్లు చూపుదుము. పసిడి వన్న పుటెండ భాగ్యధారల విశాల
ఫలముందు నీవు. నెమ్మది గల ఇండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మాని ఫలించు నైశ్వర్యాదిములు ఇమ్ముగా కలిగిన హృదయులమై ఉన్న ధనములో రుణపడియున్నాము నీకు. స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివి కిన్ని విరాది కింకావై వెలయు మా దేవా. పరిశుద్ధుడు విన మా తండ్రి, నీ సన్నిధిలో అర్పించబడిన ప్రతి అర్పణలను అంగీకరించుకుని ఆశీర్వాదాలు దయచేయము తండ్రి. నా సన్నిధిలో వాటి చేతులతో కనబడద్దు అని మీరు సెలవిచ్చారు కదా ప్రభావ. అర్పించబడిన ప్రతి అర్పణ బట్టి నీ దీవులను అనుగ్రహింపచేసి తగిన ఆశీర్వాదాలు దయచేసి మీరే మహిమ పొందమని సర్వాశీర్వాదాల దాత యేసు నామములో ప్రార్థించి సమర్పించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి మందుల జీవాధిపతి దేవాది దేవానికి వందనములు నాయన. ఈ లోకంలోనికి నువ్వు ఎలాగో జన్మించావో పరిశుద్ధుడిగా నాయన నీవే లోకంలో మానవుడిగా దేవమానవుడిగా లోకానికి మనుషుడిగా లోకానికి వచ్చి నీవే లోకమంతటిని రక్షించడానికి నాయన నీ మీదకి సాతానేక పవరు సాతాను చీకటి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అంగీకరించి ఎంతైనా కొట్టుకొని నన్ను ఏమైనా చేసుకొని నువ్వు అనుమతించావు ప్రభా. మా శాపాన్ని నీ మీద వేసుకుని పరిహారం చేసావు మా పాపాన్ని నాయన. మా కొరకు నువ్వు చేసిన త్యాగానికి ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలము ప్రభు. నీ కృపా సమాధానాలు నింపడనైనా నువ్వు మా కొరకు చేసిన త్యాగమే భూమి మీద పుట్టినది మొదలుకొని గర్భములకు వచ్చినది మొదలుకొని మా కొరకు ఎన్నో శ్రమలను అనుభవించావు ప్రభా. మా కొరకు నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించి మమ్మల్ని రక్షించడానికి నువ్వు ఆ శ్రమలన్నింటిని జయించి మరణాన్ని సైతం జయించి ప్రభా మాకు రక్షణ ఉచితంగా నువ్వు ఇస్తానంటే రక్షించడానికి నేను వచ్చానని చెప్తున్నావు నాయన. నిన్ను నమ్మి నిన్ను అంగీకరించి నీకు లోబడితే నువ్వు చెప్పింది చేస్తే మేము రక్షించబడతాం ప్రభు. అలాగనే నీకు లోబడి నీ రక్షణ ఆనందాన్ని మేము పొందుకుని నీకు మహిమకరంగా జీవించినట్లుగా నీ కృప చూపించమని ఏకమించిన ప్రతి ఒక్కరికి నీ దీవెన నీ కాపుదల నీ ప్రసన్నత నీ మేలు దీవెన నెమ్మది క్షేమము దయచేయండి. వ్యాధి బాధలున్నా కష్ట నష్టాలున్నా ఇరుకుల ఇబ్బందులు వాటి అన్నిటి విడిపించి రక్షించేవాడు ఆయన. ఏ కీడులను తొలగించే దేవుడు అయ్యా. అపవాది శక్తులు బంధించి పారదొలే దేవుడు నాయన. ఏ కీడులను తొలగించినైనా నీ పేరు చెప్తే చీకటి పారిపోతుంది ప్రభా ఇప్పుడు నాయన. ఎందుకంటే గాఢాంధకారముతో నిండిపోయిన సాతానే అవిశ్వాసులైన వారికి మనోనేత్ర గుడ్డితనం కలుగజేస్తుంది. ఆ గుడ్డితనాన్ని తొలగించడానికి నువ్వు వెలుగై ఉన్న దేవుడు లోకానికి వెలుగుగా వచ్చావు కనుక దేవ అందరిని వెలిగించడానికి నువ్వు వస్తే ఇంకా చీకటిలోనే ఉండి చీకటి శక్తుల చేత ఆవరించబడి దేవ చీకటి శక్తుల చేత కమ్మబడి లోకమంతా నాశనానికి వెళ్ళిపోతున్నావు ప్రభా. ఆ దుస్థితులకి ఒక్కరు వెళ్ళిపోకుండా మేమందరం కూడా నీ ఆత్మశక్తి చేత నాయన దేవానాయన ఆవరించబడి నీకు లోబడి నమ్మకంగా జీవించినట్లుగా ప్రభావం నింపడనైనా నీ మహిమ నింపడనైనా నీ కృప చూపించండి ప్రభా. ఆటంకాలు తొలగించిన అద్భుతాలు జరిగించని కార్యాలు ఘనముగా జరిగించమని జరగబోయే పండుగల దినాలలో నీ దీవెనలు అనుగ్రహింపచేయండి. అతి కొద్ది రోజుల్లో నాయన గోప్రభా నాయన ఈ సంవత్సరాన్ని మార్చి మరొక సంవత్సరం దయచేస్తున్నావు, కిరీటముగా ఇవ్వబోతున్నావు ప్రభువా. కాబట్టి నాయన మా ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలు రక్షణ మార్గాన్ని నడిపించి రాకడానికి సిద్ధపరచండి. నశించిపోతున్నావు నడిపించండి ఆయన. దురాత్మ శక్తులు ఆవరింపజేసుకోకుండా అపవాది కుటుంబాలను నాశనం చేయకోకుండా కుటుంబాలు రక్షించి రాకడ సిద్ధపరచమని ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి నువ్వు కనబడినాయన నీ దీవులను నీ ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి ప్రసాదించి నువ్వు తోడుగు నువ్వు కనబడి మాట్లాడి బలవచ్చి వదలించేది అపవాది క్రియలు బంధించి పరిశుద్ధాత్మకార్యం జరిగించమని నీ ఏర్పాటు బోధిగంతా వ్యాపింపజేసి అందరినీ రక్షించి రాకడ సిద్ధపరచమని. ఎక్కడ చూసిన మతాలలో గొడవ, దేశాల మధ్యన గొడవ, కులాల మధ్యన గొడవ, ఎక్కడ చూసిన గొడవలకు అందరి గొడవలనైనా రాకడ సమీపముగా ఉన్నది ప్రభువా. మత కల్లోల చేత దేశాల గొడవల భయంకరం దుస్థితులు ఉంటేనే నాయన నీ కాపుదల దయచేయకపోతే నాయన ఏ ఒక్కరు నాశనానికి వెళ్ళిపోతా అందరూ నశించుకోవాల్సిందే నాయన. కాబట్టి ఈ లోకం అంతటి కూడా రక్షించి రాకడ సిద్ధపరచమని అందరినీ రక్షించి రాకడ సిద్ధపరచమని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని క్రైస్తవ దేశంగా మార్చివిని ఆయన విగ్రహాలు నిర్మూలించిన ఆయన వాళ్ళ కళ్ళు నేత్రాలు బట్టి గుడితనాన్ని తొలగించిన ఏది నిజమో ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకునేటట్టుగా కళ్ళు తెరిపించడం మా ప్రభా. నీ సత్యాన్ని గ్రహించే మనసు ఇవ్వండి నాయన.
మంచి ఏంటో చెడేంటో గ్రహించే మనసు ఇవ్వండి ప్రభా. కృప చూపించి బలపరిచి తోడుకొని అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించమని, నువ్వు కనపడి మాట్లాడమని, బలపరిచి ఆదరించి తోడుకొనమని, నీ సన్నిధిలో స్థిరపరచమని, క్షేమము సమాధానం పని అద్భుతాలు ఆశ్చర్యదానికి నీ రాకడ సిద్ధపరచమని, ఏ కీడులను తొలగించమని, దురాత్మకి లయపరచమని, అందుగారి శక్తిని పారదోలమని, పరిశుద్ధ ఆత్మ శక్తితో నీకు బలపరచం అయ్యో పొందమని, సర్వాధికారి జీవాధిపతి ఆశీర్వాదాల దాతని ఇదిగో విడవను నీకు తోడుకుంటాను వాగ్దానం నెరవేర్చి బలపరిచి మహిమ పొందమని, నీ సన్నిధి తోడుకొచ్చి నీ రాకడ సిద్ధపరచమని, సర్వశక్తిమంతుడు ఆశీర్వాదాల దాతి జీవాధిపతి దేవాది దేవుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.